అనేది పనిచేస్తుంది. My lung is functioning on its own. నా యొక్క ఊపిరితిత్తులు అనేవి వాటి అంతటా అవి I don't have to పనిచేస్తున్నాయి. give any order to it. నేను వాటికి ఎటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు అవి పనిచేయడానికి. The blood is running for kilometers in my body. ఆ యొక్క రక్తం అనేది కిలోమీటర్లుగా ప్రవహిస్తూనే ఉంది నా శరీరంలో. I am fearfully and wonderfully made. నేను ఎంతో జాగ్రత్తగాను ఎంతో ఆశ్చర్యకరంగా నిర్మింపబడ్డాను. We are the creation of God. మనం దేవుని స్వరూపంలో We సృజింపబడ్డాము. have been created in His own image. ఆయన తన స్వరూపంలో చేస్తున్నాడు. So whenever I stand before the mirror, I say, "Thank you, Lord." నేను ఎప్పుడైతే ఆ యొక్క అద్దం ముందు చూసుకుంటానో నేను దేవుని ఎంతగానో స్తుతిస్తాను. In the book of Ephesians also in chapter 2 he says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఏందో created చెప్తాడు. in His likeness. మనము తన రూపంలో చేసినాడు. We have been created in His likeness. What wonderful it is. ఆయన రూపంలో మనం చేయబడుతూ వచ్చాము. ఎంత గొప్ప విషయం కదా. When God created man, ఎప్పుడైతే దేవుడు మనిషిని చేస్తూ వచ్చాడో, He was not to die. అతడు చనిపోవాలని చేయలేదు. Yeah, we were supposed to be living with the Lord eternally. మనం దేవునితో కూడా ఆ యొక్క నిత్యత్వం వరకు జీవించాలని దేవుడు created as an eternal being with the Lord. మనం ఆ యొక్క నిత్యత్వం వరకై చేయబడుతూ వచ్చాము. But what we did, కానీ మనం ఏం చేస్తూ we were వచ్చాము? very wise. We were wiser than God, no? మనం ఎంతో జ్ఞానవంతులం, దేవుని కంటే కూడా చాలా జ్ఞానవంతులం. God told Adam, "You will not eat that fruit." దేవుడు ఆదాం చెప్తూ వచ్చాడు, నువ్వు ఆ పండు తినొద్దని. He placed him in a good garden. ఒక అందమైనటువంటి తోట అక్కడ ఏర్పరిచాడు. The garden's name was? ఆ తోట పేరేంటి? Eden means? ఏదేనా అనగా? What is the meaning of Eden? అర్థం ఏమిటి? ఏదేనా అనగా అర్థము. Eden means entertainment and enjoyment. ఏదేనా అన్న అర్థం ఏంటంటే మరి enjoyment and entertainment. I don't know how convert it the way you want. Anandam and ఎంటర్టైన్మెంట్, ఆహ్లాదం. I don't know. ఆనందించడము, ఆహ్లాదం కలిగించే. Okay. Lord, when He created us and placed us in the Garden of Eden, He wanted us to enjoy. దేవుడు మరి ఆ యొక్క ఏదైనా తోటను తయారు చేసి అక్కడ ఎందుకు ఉంచాడంటే దాన్ని చూసి మనం ఆనందించాలని, దాన్ని బట్టి మనం ఆహ్లాదం పొందుకోవాలని చెప్పేసి. So He gave some work to man. You go and tend all the garden that is there. ఆ యొక్క మనిషికి ఒక పని ఇచ్చాడు అక్కడ చేసి పెట్టి, ఏంటంటే వెళ్ళి ఆ యొక్క తోటను పని చూసుకోవాలి. Take care of this garden. ఈ యొక్క తోటను గురించి జాగ్రత్త వహించాలి. Don't eat of the fruit of the tree in the center. ఏదైతే ఆ తోట మధ్యలో ఉందో ఆ పండు తినొద్దని మాత్రం చెప్పాడు. And Eve went there. ఆ యొక్క ఆదాం అక్కడికి వెళ్ళాడు. Eve. హవ్వ వెళ్ళింది. Okay, she went there. అక్కడికి తను వెళ్ళింది. Satan came. సాతాను వచ్చాడు. He is very clever, remember. ఆ సాతాను ఎంతో కుయుక్తిపరుడు. He said, "Eve, what has God told you?" ఆ యొక్క సాతాను అన్నాడు కదా, అవ్వ నీకు మరి దేవుడు ఏం చెప్తూ వచ్చాడు? God has told us not to eat of the fruit of this tree. అవ్వ ఈ విధంగా చెప్పింది, దేవుడు మరి ఆ యొక్క పండును తినొద్దు అని చెప్పేసి చెప్పాడని చెప్పాడు. ఎందుకు? Because that day we eat, we will die. ఎందుకంటే ఆ పండు తింటే మేము చనిపోతామని చెప్పాడు. No, it is not like that. కాదు, ఆ విధంగా కాదు. The day you eat this fruit, you will become like God. నువ్వు ఎప్పుడైతే ఆ పండు తింటావో నువ్వు దేవుడిలాగా అవుతావని చెప్పింది. Isn't it? We were created by Him and we wanted ourselves to be like Him. దేవుని ద్వారా ఏర్పరచబడ్డాము, దేవుని ద్వారా సృజింపబడ్డాం, కానీ దేవుని లాగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చాడు. She ate that fruit. అవ్వ ఆ పండు తినింది. And a wonderful husband she had. ఎంతో మరి గొప్ప భర్త ఉన్నాడు. Very faithful, very obedient. ఎంతో నమ్మకమైన దాసుడు husband. ఎంతో నమ్మకమైన భర్త. Okay, she gave it to him. అతనికి ఆ పండు ఇచ్చింది without any questions. ఎటువంటి సందేహం, ప్రశ్న లేకుండా. Correct, no? He also ate. ఆదాం కూడా తినేశాడు. And today we are all facing the problems. ఈ దినాన మనం దాని గురించి వచ్చినట్టు సమస్యలన్నీ మనం భరిస్తున్నాం. Yes. God created us to be eternal beings and we killed ourselves actually. దేవుడు మనల్ని నిత్యత్వం కొరకై మనల్ని నిర్మించాడు, కాకపోతే మనల్ని మనం చంపుకుంటూ వచ్చాం. Because we ate that fruit and God said, "Don't eat, you will die." You will die. దేవుడు అయితే చెప్తూ వచ్చాడు, నువ్వు ఆ పండు తింటే చనిపోతాని చెప్పావు, కానీ మనం తినేసాము. So the choice is given to you and I. కాబట్టి మనం ఈ యొక్క కోరిక లేకుంటే మనం ఎన్నుకునేది దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. All choice is yours. Whatever you feel like you can do. ఏదైతే మనం చేయాలనేది దేవుడే మనకి ఆ యొక్క మనం చేసేదాని కొరకు ఎన్నుకోవడానికి ఇచ్చాడు. I was created in His image. దేవుడి స్వరూపంలో నేను చేయబడ్డాను. All the glory of the Lord. ఆ యొక్క దేవునికి ఉన్న మహిమ అంతటితో కూడా దేవుడు చేశాడు. In Genesis it says they were naked but they were not ashamed. అక్కడ ఆదికాండంలో రాస్తూ వచ్చారు కదా, వాళ్ళు దిగంబర్లో ఉన్నారు కానీ వాళ్ళకు ఆ యొక్క సిగ్గు అనేది లేకుండా ఉన్నారు. Why they were not ashamed? Because the glory of the Lord was covering everything. ఎందుకు వాళ్ళు సిగ్గు లేకుండా ఉన్నారంటే, ఎందుకంటే దేవుని మహిమ వాళ్ళని కవర్ చేస్తుంది, అంటే వాళ్ళకి ఆ యొక్క వస్త్రం వల్ల అడ్డుగా ఉంది. And at that time there was no sin at all. అటువంటి సమయంలో అక్కడ ఎటువంటి పాపం కూడా లేదు. The day they ate that fruit, ఎప్పుడైతే మరి ఆ యొక్క పండు తిన్నప్పటి నుంచి the Bible says and they both came to know that they were
naked. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, అప్పటి నుంచి వాళ్ళు మరి దిగంబరులుగా ఉన్నారని ఎరుగుతూ వచ్చారు. Digambar there means sin. దిగంబరులు అంటే అర్థం ఏంటంటే పాపము. That day they came to know they have become sinners. ఆ దినం వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే వాళ్ళు పాపం చేశారని తెలిసి వచ్చింది. Okay, so the relationship with God is broken now. ఏదైతే దేవునితో సహవాసం ఉందో అది వాళ్ళు కోల్పోతూ వచ్చారు. In the cool of the day the Lord comes. ఆ యొక్క సాయంకాల సమయంలో దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చేవాడు. Okay, he comes and he is asking, Adam, where are you? ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని. Isn't it? Till now probably the moment the Lord comes, Adam would run to the Lord and talk to him. బహుశా అప్పటి వరకు ఒకవేళ ఆదాంని దేవుడు పిలుస్తూ వచ్చినప్పుడు ఆదాం ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతుండొచ్చు. No, God didn't have to call him. దేవుడు వచ్చి పిలుస్తూ ఉండేవాడు. No, God didn't have to call him. దేవుడు తనని పిలవలేదు. పిలువంకి అవసరం లేదు. పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే the moment Lord comes, he will run to the Lord. ఎప్పుడైతే దేవుడు వస్తాడో ఆదాం తన దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. But today something is gone wrong. కానీ ఈ దినం అయితే ఒక తప్పు అయితే జరిగిపోయింది. It is not that God doesn't know that they have eaten the fruit. దేవుడికి మరి వాళ్ళు ఆ పండు తిన్నారని దేవునికి తెలుసా? He knows. దేవుడికి తెలుసు. He knows that they have eaten. But then he says, Adam, where are you? దేవుడికి వాళ్ళు ఆ పండు తిన్నారని తెలుసు, అయినప్పటికీ కూడా ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. You know what is the answer he gave? అతను ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? Adam said, Lord, I am behind my madam. ఆదాము ఈ విధంగా చెప్పాడు కదా, ప్రభువా మరి నేను నా మేడంకి వెనకాల సైడ్ లో ఉన్నామా, నువ్వు ఇచ్చిన మేడంకి వెనకాల నేను దాక్కుని ఉన్నా అని చెప్పాడు. Why you are behind the madam? ఎందుకు నువ్వు మరి ఆ మేడం వెనకాల ఉన్నావు అన్నాడు. Madam you gave me, she gave me fruit, I ate. నువ్వు ఎవరినైతే మేడంని ఇచ్చావో ఆ మేడం నాకు ఒక ఫ్రూట్ ఇచ్చింది, ఆ పండు ఇచ్చింది, నేను దాన్ని తిన్నాము. పడిపోయినాము. కరెక్ట్ నో? రిలేషన్షిప్ బ్రోకెన్ డౌన్. ఒక సహవాసము ఆ యొక్క బాంధవ్యం అనేది కోల్పోయారు. దట్ ఈస్ వై మై నేమ్ వాస్ కాల్డ్ as జేకబ్. అందుని బట్టి ఆ యొక్క పేరు లేకుంటే యాకోబు అని పేరు ఇవ్వబడుతూ వచ్చింది. ఇట్ సేస్ హియర్ నో 43:1 సేస్ ఐ యామ్ ద లార్డ్ హూ క్రియేటెడ్ యు ఓ జేకబ్. ఇర్మియాల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, ఐజియా 43:1. యెషయా క్షమించండి, యెషయా 43లో రాయబడుతూ వచ్చింది కదా, యాకోబు నిన్ను సృజించిన వాడను. See there are specifics there. Why that word Jacob is given there? ఎందుకు Jacob was a deceiver. ఎందుకు మరి యాకోబు పేరు అక్కడ మళ్ళీ ఇవ్వబడుతూ వచ్చిందంటే యాకోబు మోసగాడు కాబట్టి. Lord created us in his image. దేవుడు మరి తన స్వరూపంలో సృజించాడు. We wanted to be wiser than God or like God. మనం దేవుని వలె ఉండాలనుకుని, లేదంటే దేవుని కంటే ఎక్కువ జ్ఞానం పొందుకోవాలనుకున్నాము. So we became Jacobs there. అందుని బట్టి మనం యాకోబు వలె మార్చబడుతున్నాం. Now the Lord has to transform us, isn't it? తద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మార్చాలని కోరాడు. ఇప్పుడు దేవుడు మార్చాలా కదా. ఓకే, ఇన్ Genesis 3:16 it says, ఆదికాండము 3:26లో ఈ విధంగా చెప్పబడుతూ వచ్చింది, the seed of the woman shall bruise your head. ఇక seed of the woman 3:16 Genesis 3:16లో ఉంది, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడి నిన్ను ఏలునని చెప్పాను. ఓకే 3:17 then 3:15 ఓకే 3:15 చివర్లో ఉంది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద సాల్వేషన్ ప్రాసెస్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఇది ఈ యొక్క రక్షణ కార్యం అనేది ఆ యొక్క ఏదైనా తోటలోనే దేవుడు మొదలు పెట్టేశాడు. He already planned, okay, now these people have fallen, I have to redeem them because we are his creation. అప్పుడే దేవుడు తలంచాడు, ఇగో ఈ ప్రజలు పడిపోయారు, వీరి కొరకైన విమోచన నేను చేయాలి, వీరిని విడిపించాలని దేవుడు తలంచుతూ వచ్చాడు. For God so loved the world, no? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కదా. How much did he love? ఎంతగా ప్రేమించాడు? That he gave his only begotten son. తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఇస్తూ వచ్చాడు. How wonderful. No, the plan started in the garden of Eden. ఆ యొక్క ఆలోచన అనేటువంటిది ఏదేనో తోటలోనే మొదలు పెడుతూ వచ్చాడు. Okay, now you have to be transformed. కాబట్టి మనం ఆ యొక్క మార్పులోనికి మనం from a sinful being into a righteous being. మన యొక్క పాప స్వభావం నుంచి నీతి అనేటువంటి స్వభావంలోనికి రావాలి. In the book of 2 Corinthians chapter 5, 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో if you take verse 21 it says, 21వ వచనంలో ఈ విధంగా the Lord who knew no sin became sin so that you and I can have the imputed righteousness on us. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఉన్నట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. He became sin for you and I. మన కోసము ఆయన పాపంగా చేయబడ్డాడు, so that his righteousness can come on you and I. దానిని బట్టి ఆయన యొక్క నీతి అనేది నీకు నాకు ప్రాప్తించడానికి. Okay, so we are, once you accept the Lord as your savior, మనము మన దేవుని రక్షకుని అంగీకరించాము. 5:17 of same book says,
5:17 of 2 Corinthians says. రెండో కొరింథీయులు 5:17లో ఉన్నట్లుగా ఏముంది? ఏం రాయబడుతుంది? ఎవరన్నా దేవుళ్ళ ఉన్నారంటే కాగా ఎవడైనాను వాళ్ళు ఏమి నూతన వ్యక్తి కదా. సో యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. నో, మనం మార్చబడుతూ రావాలి కదా. ఆల్ ఓల్డ్ థింగ్స్ హ్యావ్ టు గో అవే. పాత సంగతులన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఆల్ ది సిన్ఫుల్ క్వాలిటీస్ హ్యావ్ టు గో. పాపపు సంగతులన్నీ కూడా విడిచిపెట్టబడాలి. అండ్ యువర్ ఓల్డ్ మ్యాన్ హ్యాస్ టు చేంజ్ ఇంటూ ఎ న్యూ మ్యాన్ నౌ. ఆ యొక్క పాత పురుషుడు మరి నవీన పురుషుడు మార్చబడుతూ రావాలి. యూ హ్యావ్ టు గెట్ ఇంటూ ద లార్డ్ నౌ. ఇప్పుడు మనం ఆ యొక్క దేవుని స్వరూపంలోకి మార్చబడుతూ రావాలి. You have in 8:29 of Romans it says, రోమీయులకు రాసిన పత్రిక 8:29లో రాయబడుతూ to వచ్చింది, be transformed into the image of the living God. మనం ఆ యొక్క దేవుని స్వరూపంలోకి మార్చబడుతూ రావాలి. Yeah, you have to be transformed into the image of the living God. ఆ యొక్క నిజ దేవుడు లేకుంటే జీవించుచున్న ప్రభు యొక్క ఆ యొక్క రూపంలోకి మార్చబడుతూ రావాలి. When you get transformed, you become Israel. ఎప్పుడైతే మనము ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్లోకి వస్తామో అప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడతాం. Then that is what is given, second line of Isaiah chapter 43 verse 1. ఇక్కడ I am the Lord who formed you, O Israel. ఇక్కడ 43:1 వచనంలో చూసి వచ్చాం కదా. రెండవ భాగంలో ఓ ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించిన వాడిని రాయబడుతుంది. Oh Israel. Okay, Telugu starts first. Okay, what is the meaning of Israel? ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? Meaning of Israel. ఇశ్రాయేల్ అనగా అర్థం ఏమిటి? Jacob was transformed to Israel, no? యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడుతూ వచ్చాడు కదా. Correct, no? What is the meaning? What is the meaning of Israel? ఇశ్రాయేలు అనగా అర్థం ఏమిటి? I'm sorry, I have a bad habit of asking questions. So నన్ను క్షమించండి, ఈ విధంగా ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నందుకు. 32:28, take it out. 32:28 of Genesis. ఆది కాండము 32వ Jacob is fighting with an angel all through the night. ఆ యొక్క ఇశ్రాయేలు మరి దేవదూతతో రాత్రంతా పోరాడుతూ వచ్చాడు కదా. Okay, and then at the end the angel says, the day is breaking, allow me to go. అక్కడ చివర్లో దేవదూత అంటాడు కదా, ఇదిగో ఉదయం అవుతుంది, నన్ను విడిచిపెట్టు అని చెప్పేసి అంటాడు. Okay, he says, no, I will not allow you to go. అక్కడ యాకోబు అంటాడు కదా, నేను విడిచిపెట్టాను నిన్ను అని చెప్పాను. Then he says, what do you want from me? అప్పుడు తర్వాత అడతాడు, నువ్వు నా గురించి ఏం కోరుతున్నావు అని. What do you want from me? నా నుంచి నువ్వేం కోరుతున్నావు? I want you to bless me. నీవు నన్ను ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. From today onwards your name shall not be Jacob, but thou shalt be called as Israel. ఈ దినం నుంచి నీ పేరు మరి యాకోబు అని పిలువబడదు కానీ ఇశ్రాయేలు అని పిలువబడుతుందని చెప్తూ వచ్చాడు. In Telugu it says only because you have fought with the Lord and you have won, no? That is what is given in Telugu. Poradi. Who's got an English Bible here? Okay, brother, read in English. Thy name shall be called no more Jacob, Israel. Yes. For as a prince hast thou power. Number one quality. What is the meaning of Israel? For as a Prince. ఇప్పుడు ఏమైనాము మేము? ఇప్పుడు మనం ఏ విధంగా ఎవరిగా అయిపోయినా రాజకుమారు, రాజకుమారులైనాము. Because the Lord is my king, no? ఎందుకంటే దేవుడు నా రాజుగా ఉన్నాడు కాబట్టి. One time I was a deceiver called Jacob. ఒకానొక సమయంలో మరి నేను మోసగాడు యాకోబుగా పిలువబడ్డాను. Now I have become Israel. ఇప్పుడు నేను ఇశ్రాయేల్గా మార్చబడుతూ వచ్చాను. Now you have got the power of a prince. ఇప్పుడు నాకు రాజకుమారుడు యొక్క అధికారం వచ్చేసింది. A prince is a king, son of a king. మరి రాజకుమారుడు ఎవరంటే రాజు యొక్క కుమారుడు. Okay, so I have become the prince. What a wonderful transformation, no? ఎటువంటి గొప్ప ఆధిక్యత, మనం రాజకుమారులుగా మార్చబడుతూ వచ్చాం. Further, brother. And with for as a prince thou hast power with God. You have power with God. wonderful, no? You have power with whom? God. Who is this God we are talking about? మరి ఏ దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం? Omnipotent, omnipresent, omniscient God. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయిన దేవుడు. Okay, that sort of a God. Almighty God, El Shaddai God, no? మహా గొప్ప దేవుడు, ఎల్షెద్దాయి దేవుడుగా మనం కలిగి ఉన్నాం. A Lord with whom nothing is impossible. దేవునికి అసాధ్యమైందంటే ఏదీ లేదు. For a Lord with whom nothing is too hard. ఎవరికైతే దేవుడు తోడు అంటాడు వారికి ఎటువంటిది సాధ్యమైంది ఏది లేదు. ఏదో hardness is what? కష్టం లేదు, ఎటువంటి కష్టము లేదు. That sort of a God says, అటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, for as a prince has the power with God. Wonderful. What a transformation. What sort of privileged people we are. Do you know who you are actually? ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన ప్రజలు మనము. అసలు నిజంగా మనం ఎవరమో మనం గుర్తించగలుగుతున్నామా? Do you know who you are? అసలు మనం you are ఎవరమో? prince with the power with God.
మనం దేవుడికి కలిగిన శక్తిని మనం కూడా కలిగి ఉంటున్నాం. And then it says power with man also. That means I have, power in the heavens and I have power over the earth also. దాని యొక్క అర్థం ఏమిటంటే మరి పరలోకమందును శక్తి, భూమి మీద కూడా శక్తి అన్నట్లుగా ఉంది. I ate the fruit, I fell down. ఆ యొక్క పండు తిన్నాను, నేనే పడిపోతూ వచ్చాను. మేము పడిపోయినాం. మేము పడిపోతూ వచ్చాము. But then the transformation, కానీ ఆ యొక్క మార్పు అనేది, he has restored so many things to me. ఆయన ఎన్నో సంగతులలో సమకూరుస్తూ వచ్చాడు. He has restored, he has restored me as a prince. ఆయన తిరిగి ఏ విధంగా సమకూరుస్తూ వచ్చాడు అంటే ఒక రాజకుమారుడుగా Then he has సమకూర్చాడు. given me power. అంతేకాకుండా నా యొక్క అధికారాన్ని ఇస్తూ Power వచ్చాడు. with God and power with man. దేవునితోటి అధికారం ఇచ్చాడు, మనుషులతో కూడా That అధికారం is the ఇచ్చాడు. meaning of Israel. అది ఇశ్రాయేల్ అనగా అర్థం. అది It is not simply Israel, you just say like that. Okay? కేవలం ఏదో ఒక మాటగా ఇశ్రాయేల్ అని చెప్పలేం మనం. Now, how did he transform me? మరి ఏ విధంగా ఆ యొక్క మార్పును మనలో తీసుకొస్తూ To వచ్చాడు? transform me, he had to do something. ఆ యొక్క మార్పు అనేది తీసుకురావడానికి దేవుడు ఒక కార్యాన్ని చేస్తూ వచ్చాడు. Yes. In the third line it says in Isaiah 43:1, 43వ భాగంలో మనం చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చింది, I have నేను నిన్ను redeemed you. విమోచించి ఉన్నాను. What is the meaning of redemption? విమోచించడం అంటే అర్థం ఏంటి? What is the meaning? Redemption. Paying the price. విమోచన అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క క్రయము చెల్లించటం. Yeah, I have paid a price for you. You are not free. నేను నీ కొరకై క్రయం చెల్లించాను, నువ్వు ఉచితం కాదు అని దేవుడు చెప్తున్నాడు. 1 Corinthians chapter 6 verse 20 says, no. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయంలో ఈ విధంగా I చెప్పబడుతుంది have కదా, paid a price for you. You are no more your own, but you are mine now. నేను నీ కొరకు ఏంటంటే క్రయధనం చెల్లిస్తూ వచ్చాను, మీరు మీ 1 సొత్తు కాదు, Corinthians విలువ పెట్టి 6:20. కొనబడిన వారు అని రాయబడుతూ Yeah, వచ్చింది. 1 Corinthians 6:20 says, I have purchased you. You are no more your own. నేను నిన్ను విలువ పెట్టి కొంటూ వచ్చాను, నువ్వు నీ సొత్తు కాదు అని చెప్తున్నాడు. విలువ పెట్టి ఏ విలువ పెట్టారు? ఏం విలువ పెడుతూ వచ్చాడు? Do you know you and me were, do you know you and me were so precious to God మనము ఎంతో ప్రశస్తమైన వారము దేవునికైనా మనం that he sent ఎరుగుతున్నామా? his only begotten son? ఆయన ఏకైక కుమారుణ్ణి మన కొరకే పంపిస్తూ వచ్చాడు. Who will give a son for somebody else who is a sinner? ఈ యొక్క పాపి కొరకు ఎవరు మరి తన యొక్క సొంత కుమారుని ఇవ్వగలుగుతారు? Supposing somebody deceives me, ఒకవేళ ఉదాహరణకి నన్ను ఎవరైనా మోసగించారనుకోండి, and then tomorrow he comes and says, you give me your son, I want him to do some work for me. నీవు తర్వాత రోజు వచ్చేసి నీకు కుమారుని నాకు ఇవ్వు, ఆయనతో నాకు కొంచెం పని ఉంది అని అడిగాడు అనుకోండి, You think I'll give? ఇస్తామా మనము? We are so possessive, no? We will not give. How can I give? మనం Somebody అంటాం wants కదా, to adopt my son also, I will not give. ఎవరైనా నా కుమారుణ్ణి దత్తత తీసుకోవాలన్నా కూడా మనం ఇవ్వం. Why? Because we are very possessive. ఎందుకంటే మనం ఆ యొక్క What do you call possessive? You all understand? మీకు అర్థమవుతూ వచ్చింది కదా. Done, carry on. Say possessive only. Okay. So God is very possessive. దేవుడు ఎంతో పొసెసివ్గా ఉన్నాడు. Yes. And he gave his son. ఆయన అందుని బట్టి ఆ యొక్క తన కుమారుని What sort of a son is this? ఆయన ఎటువంటి కుమారుడు? A son who knew no sin. ఆ కుమారుడు ఏ విధంగా ఉన్నాడంటే ఆయన A son పాపం who had ఎరుగడు. all the glory in the heavens. ఆ కుమారుడు ఆ యొక్క పరలోకంలో ఎంతో గొప్ప మహిమ కలిగి ఉన్నాడు. He who had all the richness in the heavens. ఆ పరలోకంలో ఎంతో వైభవంతో ఆయన ఉన్నాడు. Who had all the power in the heavens. ఆ యొక్క పరలోకంలో ఎంతో శక్తిని కలిగి ఉన్నాడు. That sort of a God, that sort of a son, అటువంటి కుమారుడు he came down, ఆయన దిగి వచ్చాడు, limiting himself. తను తగ్గించుకున్నాడు. తగ్గించలేదు. What do you call limiting? You limit yourself. That limit means కుదించుకోవడం. I don't know. ఎంతగా కుదించుకున్నాడు అంటే, see, if a heavenly God becomes man, తగ్గించుకో means actually is humbling, no? Is humbling. Okay. Fine. Anyway, you understand, no? Okay. The way to explain. See, eternal God, పరలోకమందున దేవుడు, with all powers, El Shaddai, ఎంతో శక్తిమంతుడైన ఆ యొక్క దేవుడు, now if he becomes a man, ఆయన మనుషుడిగా మార్చబడ్డాడు. then తర్వాత all the El Shaddai is gone. No, there is no El Shaddai now. ఆ యొక్క ఎల్షద్దాయ్ అనేటువంటిది అంతా కూడా పోతూ He వచ్చింది. cannot be present in all the places at the same time. ఆయన ఆ విధంగా అన్ని స్థలాల్లో ఉండలేడు ఆయన. And he doesn't know everything, no man. ఆ యొక్క మనిషిగా ఉన్నప్పుడు ఆయనకు అవేం తెలియకుండా ఉంటాయి కదా. Because we are limited in our thinking. ఆయనకి ఆ యొక్క ఆలోచించడంలో అనే దాంట్లో కుదింపు ఉంటుంది. Okay, in our being present anywhere, we are limited. మనము అన్ని స్థలాల్లో ఉండలేము, మనకు కొన్ని పరిధులు అంటూ ఉన్నాయి. See, I cannot be at my home and in the church at the same time.
నేను ఒకేసారి ఆ యొక్క ఇంట్లో ఉండలేను, ఒకేసారి మందిరంలో ఉండలేను. The Lord limited himself. దేవుడు ఎంతగా మరి తనని తాను పరిధిలోకి తెచ్చుకున్నాడంటే, He not only limited himself. ఆయన తన పరిధిలోనే లేడు. Philippians 2:7-8 says all this. Whatever I'm telling you now. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇదంతా కూడా ఏదైతే చెప్పబడుతుందో అదంతా రాయబడుతుంది. 7-8 విధంగా అంతా చెప్పబడుతుంది. What does it say? Number one, మనుషులు. He became man, a God who was, an immaculate God or an immense God, limited himself by becoming a man. ఎంతో గొప్ప దేవుడు, ఎంతో మహిమ కలిగిన ఆ గొప్ప దేవుడు మరి తను తాను ఏ విధంగా తను కుదించుకుంటూ లేదంటే తను ఎంత పరిధిలోకి తెచ్చుకున్నాడంటే మనుష్యునిగా చేయబడతాడు. He was born in a town, city called, ఆయన యొక్క ఊరిలో జన్మిస్తూ వచ్చాడు. ఆ ఊరి పేరేంటి? బెత్లెహేమ్. అంతే. బెత్లెహేమ్ అనగా రొట్టెల ఇల్లు. Why he was born in Bethlehem? ఎందుకు మరి బెత్లెహేమ్లో జన్మిస్తూ వచ్చాడు ఆయన? Why he was born in Bethlehem? ఎందుకు బెత్లెహేమ్లో జన్మించాడు? Brothers are not telling anything. Sisters are at least talking something. సహోదరులు ఏం చెప్పట్లేదు, సిస్టర్స్ ఏదో ఒకటన్నా. Why the Lord was born in Bethlehem? ఎందుకు ప్రభు యేసుక్రీస్తు వారు బెత్లెహేమ్లో జన్మించారు? It's just 3 months that we have celebrated Christmas, no? 3 నెలల క్రితమే క్రిస్మస్ అనేది Why was the Lord జరుపుకుంటాం. born in Bethlehem? Some big idea people, come on, tell something. గొప్పగా ఆలోచించే వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పండి. What is that, sister? Poor man. Bethlehem is not poor. Why he was born in Bethlehem? That is the ఎందుకు question. బెత్లెహేములో జన్మించాడు? Okay, why he was not born in Gautam Nagar in Hyderabad? According to scriptures, fine. Why scripture says Bethlehem and not Gautam Nagar, Hyderabad? ఎందుకు మరి పరిశుద్ధ గ్రంథంలో బెత్లెహేమ్లో జన్మించాలని దేవుడు కోరాడు, ఈ యొక్క హైదరాబాద్లో గౌతమ్ నగర్ అని దేవుడు కోరుకోలేదు? Very simple. Bethlehem is the center point of the whole world. బెత్లెహేమ్లోనే ఎందుకు జన్మించాడంటే బెత్లెహేమ్ అనేటువంటిది ఆ యొక్క భూమికి మధ్య స్థలం. Yes. భూమి అంతటికి మధ్యలో ఉన్న If you want to స్థలం. go to the center of the earth, you have to go to Bethlehem. మీరు ఆ యొక్క భూమికి మధ్యలో ఉన్న ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే బెత్లెహేమ్కి వెళ్తే చాలు. A Savior came to us. He was born in Bethlehem so that from there the word of God will spread all around. ఆ యొక్క బెత్లెహేమ్లో దేవుడు జన్మించిన తర్వాత అక్కడి నుంచి మరి ఆ యొక్క వార్త అనేది భూమి లోకమంతటి కూడా విస్తరించింది. When he was born, there was no big advertisement. ఆయన జన్మించినప్పుడు ఏదో గొప్ప ప్రకటనలు ఏం లేవు. He was not born in a palace. ఆయన ఏదో రాజభవంతిలో జన్మించలేదు. Okay, he was not born in a very rich community somewhere. ఎంతో గొప్ప మరి ఉన్నతమైనటువంటి ఎంతో ఆస్తులు కలిగిన ఆ యొక్క కుటుంబంలో జన్మించాడు. Yeah, he was born in a carpenter's house. ఆయన మరి వడ్రంగి వాళ్ళ కుటుంబంలో జన్మించాడు. 30 years probably people did not even know that this is Jesus who has come down from heaven. మరి 30 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు అనేకులకి కొంతమందికి అసలు తెలియనే తెలియదు ఈయన పరలోకం నుంచి దిగేసినటువంటి 3.5 years he did ministry upon this earth. 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. Okay, and he changed the world upside down. ఆ యొక్క సాతాను యొక్క తల ఆ యొక్క He has turned the world upside down. ఆ యొక్క భూమి అంతటిని కూడా తలక్రిందులు చేసేసాడు. Today 2/3 of the world believes on Lord Jesus Christ. మరి రెండవ వంతు భూమిలో 3వ భాగంలో 2వ వంతు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారు. Yes, they believe on the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం He ఉంచుతున్నారు. came to this world, lived a very normal life. ఆయన భూమి దిగి వచ్చాడు, ఎంతో సాధారణమైన జీవితం జీవించాడు. Good people in this world are never tolerated. ఆ యొక్క ఎంతో మంది మంచి వాళ్ళు అనేటువంటి వారు ఆ యొక్క విషయాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోయారు, ఓర్చుకోలేకపోయారు. People don't like good people, no? మంచి వారిని ప్రజలు If you are an evil man, the world will appreciate you. Oh, very good, isn't it? నువ్వు చెడ్డవాడిగా ఉంటేనే ఈ యొక్క లోకం ఉన్న వాళ్ళు నిన్ను చాలా మంచివాడు అని చెప్పేసి If you are in పొగుడుతుంటారు. office, if you take bribe, very good man. నువ్వు ఆఫీస్లో ఆ యొక్క లంచం తీసుకున్నప్పుడే నువ్వు చాలా మంచి వ్యక్తిగా If you don't know వాళ్ళందరూ how నేను to- పరిగణిస్తారు. If you don't know how to take bribe, they will say foolish man. నీకు ఆ యొక్క లంచం తీసుకోవడం తెలియపోయినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటే ఈ యొక్క ఎంత బుద్ధిహీనుడు, ఈయనకేం తెలియదు అన్నట్టు మాట్లాడు. Whenever Jesus was speaking, this was pricking the Pharisees. ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారో ఆ యొక్క పరిశీలన అది ఎంతగానో గుచ్చుతూ వచ్చింది వాళ్ళని. So what they did? వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? They put him on the cross. ఆయనని సిలువ మీదకి ఎక్కించారు. First, they pulled out his beard. మొట్టమొదటిగా ఆయన గడ్డాన్ని వాళ్ళు పీకి వేస్తూ వచ్చారు. Do you know that is also given in the Bible? అది పరిశుద్ధ గ్రంథంలో అది కూడా రాయబడుతూ They వచ్చిందని pulled out తెలుసా? his beard. His face was marred beyond recognition. ఆయన యొక్క గడ్డాన్ని పెరికి వేస్తూ వచ్చారు. తద్వారా ఆయన ముఖం అనేది ఎంతగానో మార్చివేయబడుతూ వచ్చింది. Isaiah 50 and verse 6 says,
యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో I రాబడుతుంది. gave my cheek to them that they pulled out my beard and they slapped on my face. ఆ యొక్క గడ్డం పెరికివేరికి నా యొక్క ముఖాన్ని అప్పగిస్తూ వచ్చానని చెప్పేసింది. 56, 50 and verse 6. వారికి నా వీపును అప్పగించి వెంట్రుకలు పెరిగివే వారికి నా చెంపలను అప్పగించి తిని Yes. ఉరివే వారికి అవమానపరచు వారికి నా ముఖం దాచుకోలేదు. Okay, to save me and you. ఎవరిని రక్షించడానికి? To save me and you. నిన్ను నన్ను రక్షించటానికి Okay, Jesus had to spill his blood from 7 places from his body. యేసుక్రీస్తు ప్రభువారి తన యొక్క శరీరంలో 7 ప్రాంతాల నుంచి ఆ యొక్క రక్తమంతటిని కాచవలసి వచ్చింది. First was in the garden of Gethsemane. మొట్టమొదటిగా ఆయన గెత్సెమనే తోటలో, Okay, where his sweat became like blood drops. ఆయన యొక్క చెమట అనేది రక్త బిందువులుగా మారుతూ వచ్చింది. So the earth was blessed. తద్వారా ఆ యొక్క భూమి అనేది ఆశీర్వదింపబడింది. Secondly, they put a crown of thorns upon his head. రెండవదిగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడుతూ వచ్చారు. Okay, so all the blood came out from his head. ఆయన తల నుంచి మరి రక్తం అంతా కారిపోయింది. Everything has got a meaning. If I go into that, it will become very long. ప్రతి ఒక్క దానికి ఆయన చేసిన ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క అర్థం ఉంది. అది చెప్తుంటే చాలా Thirdly, blood came out from his face. మూడవదిగా తన యొక్క ముఖము మీద నుంచి రక్తం వచ్చింది. When they pulled out his hair from beard, ఎప్పుడైతే తన యొక్క జుట్టుని ఆ యొక్క గడ్డం నుంచి పెరికివేశారో, so blood was started coming out. ఇక్కడ గడ్డం నుంచి మరి ముఖం నుంచి రక్తం అనేది Okay, వచ్చింది. fourthly, they scourged on his back. నాలుగవదిగా మరి తన యొక్క వీపు మీద కొడుతూ వచ్చారు. Okay, you will find all this in Matthew chapter 27, 26 or ఇవన్నీ 27. కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తూ Okay, వచ్చాం. when they hit with the whip, ఎప్పుడైతే కొర్రాలతో కొడుతూ వచ్చారో his flesh would come out. ఆ యొక్క మాంసం అనేది ఆయన నుంచి ఊడి And వచ్చేసి all the blood came out. అప్పుడు ఆ యొక్క రక్తం అంతా కూడా బయటకు వచ్చింది ఆ మాంసం తోటి. Then they nailed him to the cross, his hand. తర్వాత ఆయన చేతుని ఆ యొక్క మేకులతో సిలువకు కొడుతూ వచ్చారు. Okay, first his sweat. మొట్టమొదటిగా ఆయన యొక్క చెమట రక్తం, Okay, second his face. రెండోది ఆయన head. క్షమించండి ఆ యొక్క తల కిరీటం, Third his face. మూడవది ఆయన ముఖము, Fourth his back. నాలుగవది ఆయన యొక్క వీపు, Fifth his hand. ఐదవది ఆయన యొక్క చేతులు, Sixth his legs. ఆరవది ఆయన యొక్క కాళ్ళు, What is seventh? ఏడవది ఏంటి? Side. Yeah, side, no? They pierced on his side and what came out? ఆయన ప్రక్కలో బల్లెం పొడిచారు కదా, ఏం బయటకు వచ్చింది? Raktamu Neelu. What does it mean? దానికి అర్థం ఏమిటి? What does it mean? దానికి అర్థం ఏమైంది? When they pierced him on his side, do you know who was born? Something was born. Havva was born through Adam. When they pierced Jesus, what came out? యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు పొడిచినప్పుడు ఏం బయటకు వచ్చింది? What is the bride of Jesus Christ? The church. Okay. When they pierced Adam, Eve came out. Okay. When they pierced Jesus Christ, his bride, the church, that is you and me, we came out. ఎప్పుడైతే మరి ఆదాం నుంచి ఎముకను తీసినాడో అప్పుడు అవ్వ బయటకు వచ్చింది. ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు వారు పక్కటంలో పొడుస్తూ వచ్చినారో అప్పుడు సంఘం అనేటువంటి ఈ వధువు అనేటువంటిది పుడుతూ వచ్చింది. For your sake, నీ కొరకు, for my sake, నా కొరకు he gave his life on the cross. ఆయన తన యొక్క ప్రాణాన్ని ఆ శిలువ మీద అర్పిస్తూ వచ్చాడు. In those days, only the worst of the criminals would be put on a cross. ఆ దినాల్లో చూస్తే మరి ఎంతో గొప్ప క్రిమినల్ చెప్పండి. డోంట్ స్ట్రగుల్ ఫర్ వర్డ్స్. దే అండర్స్టాండ్ క్రిమినల్. నేరం చేసిన వాళ్ళని మాత్రమే, ఎంతో గొప్ప నేరం చేసిన వాళ్ళని మాత్రమే శిలువకు అప్పగిస్తారు. ఇట్ వాజ్ ఎ షేమ్ఫుల్ థింగ్. అది ఎంతో నీచమైనటువంటి కార్యం. హీబ్రూస్ 12:2 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో ఉంది, he for the joy that was set before him, he bore the shame. మన ఎదుట ఉంచు ఇంత గొప్ప సాక్షి సమాజమే మనల్ని ఆవరించున్నదన Yeah. మనం కూడా ప్రతి వారము సులువుగా చిక్కుబడి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన బంధంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానములను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. What was okay? I couldn't follow much of Telugu, but in English it says, for the joy that was set before him, he bore the shame on the cross. చివర్లో రాయబడింది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. For your sake he bore the shame, for my sake. ఆయన నా కొరకై ఆ యొక్క సిలువను భరిస్తూ వచ్చాడు, సహిస్తూ వచ్చాడు, అవమానము భరిస్తూ వచ్చాడు.
For somebody's sake, would you like to be put to shame? For somebody else's sake, ఇతరుల కొరకై would you be put to shame somewhere? How would you feel? ఇతరుల కొరకై మీరు అవమానాన్ని భరించడానికి మనం సిద్ధమేనా? Sometimes our children do something, the neighbor will come and say, your son is doing all this thing. కొన్నిసార్లు మరి మన యొక్క పిల్లలు ఏదైనా చేసినప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చేసి మీ కొడుకు ఈ విధంగా చేస్తున్నాడు అన్నప్పుడు What do we say? మనం ఏం చెప్తాం? Hey, you have brought me to shame today. నువ్వు నన్ను అవమానానికి గురి So చేసావని we start beating him, no? కొట్టడానికి కొడుతూ ఉంటాం ఆ అబ్బాయిని. Did Jesus beat us? మరి యేసుక్రీస్తు వారు మనల్ని కొట్టాడా? No. కొట్టలేదు. He went on the cross. దానికి బదులుగా ఆయన సిలువ He ఎక్కాడు. shed his blood on the cross. ఆయన రక్తాన్ని They చిందిస్తూ slapped him, they spat upon him, they said all evil against him. వాళ్ళు ఆయనను కొట్టారు, బాధించారు, పెరికి వేసి వచ్చారు. Okay, they were telling he's on the cross, he cannot save himself, he calls himself a God. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆయననే రక్షించుకోలేడు, మరి ఆయన నేను దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని ఎన్నో మాటలు ఈ విధంగా అంటూ Yet the first thing that the Lord said was, ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? Father, forgive them, they don't know what they are doing, Lord. ప్రభువా వీరేం చేస్తున్నాడో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్తారు. What sort of a God is this? ఎటువంటి దేవుడు ఈయన? Why should he offer his son for me and you? ఎందుకు ఆయన మరి తండ్రిదైన దేవుడు ఆయన కుమారుణ్ణి మనకు నీ కొరకు నా కొరకు ఇవ్వాల్సి You and వచ్చింది. me are precious. ఎందుకంటే నీవు నేను ఎంతో ప్రశస్తమైన వారం. 1 Peter chapter 2 verse 9 says, 2 పేతురు 1:9 చెప్పబడుతూ వస్తుంది. 2 and verse 9. క్షమించండి, 2 అధ్యాయము 2:9. Yeah, what does it say? ఏమని రాయబడింది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి Done. Okay. వచ్చిన వాడి గుణాశ్రయాలను ప్రచురం చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరిది సొత్తు మీరు? ఎవరి సొత్తు మనము? And all of us take God very casually, no? ఇదంతా తెలిసినా కూడా మనము దేవుడిని ఎంతో సాధారణంగా చూస్తాం. Chosen people, called out generation, called out from darkness into that marvelous light. Okay, you have become a royal priesthood now. And you are no more your own, you have become the sottu of the Lord, and yet we don't pay honor to God. పిలువబడిన వారము, ఏర్పరచబడినటువంటి వారము, చీకటిలోంచి వెలుగులోనికి పిలువబడిన వారము, మరి రాజా కుమారులుగా చేయబడిన వారము అయినప్పటికీ కూడా మనము ఏ విధంగా ప్రవర్తిస్తామంటే దేవుడిని ఎంతో సాధారణంగా చూస్తాము. After all, what are we? మనం అసలు ఎంతటి వారం మనము? The Bible says, no, dust thou art to. మనం ఎటువంటి వారం అని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. Dust thou art to, dust shalt thou దుమ్ము return. Correct, huh? Say no. What happened? The Bible says you are made out of. పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా ఉంది? మనం దేని చేత నిర్మింపబడిన వారము? మంటి చేత నిర్మింపబడిన. మంటి లేదు, దుమ్ము. దుమ్ము చేత. ఎక్కడి నుంచి వస్తుంది దుమ్ము? దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? From where do you get dust, sisters? Quickly. దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? When you sweep the floor, what do you get? ఇక You get gold and silver, huh? ఇల్లు ఊడ్చేటప్పుడు మనకి ఏమొస్తుంది? ఇంట్లో దుమ్ము వస్తుంది కదా. ఆ దుమ్ము తీసుకొని ఎక్కడ పెడతారు? గోదరీస్ కబోర్డ్లో పెడతారా? దుమ్ము తీసుకెళ్లి బీరువా లాకర్లో పెట్టుకుంటారా? వాట్ ఈస్ అవర్ ప్లేస్ యాక్చువల్లీ? మన యొక్క స్థానం ఎక్కడ ఉండాలి? డస్ట్బిన్. డస్ట్బిన్లో ఉండాలి, చెత్త కుండీలో ఉండాలి. డస్ thou want to dust shall thou return. నీవు దుమ్ముకే వాపస్. నువ్వు మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మరలా దుమ్మే అయిపోతారు. మరలా దుమ్ములానే మార్చారు. Brother is using very refined words, isn't it? So actually our place is దుమ్ము. మన యొక్క స్థానం ఏంటంటే ఆ యొక్క దుమ్ము అనేటువంటిదే మన స్థానం. Now the Lord says, అయితే ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, no, దుమ్ము is not the place for you. Dustbin is not the place for you. కాదు, నీ యొక్క స్థానం ఆ యొక్క చెత్త కుండి కాదు. What is your place? నీ యొక్క స్థానం ఏంటి? Behold, I prepare a place. ఇదిగో నేను నీ కొరకు ఒక స్థలం John సిద్ధపరుస్తున్నాను. 14:1-3. This is all memory verse. John 14:1-3. What does it say? Behold, I go to prepare a place for you. When I prepare the place, what will I do? నేను నీ కొరకే స్థలం సిద్ధపరుస్తున్నాను. ఆ స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను ఏం చేస్తాను? మా నాయన ఇంటిలో ఏముంది? మా తండ్రి ఇంట్లో ఏముంది? మ్యాన్షన్స్. అనేక నివాసములు ఉన్నాయి. అది నివాసం ఇస్ నాట్ ద రైట్ వర్డ్. మ్యాన్షన్, భవనాలు. And when he is prepared that bhavan, he is going to come back. ఎప్పుడైతే ఆ భవనాలు ఆయన సిద్ధపరుస్తాడో ఆయన తిరిగి వస్తాడు. And then he will take me to that bhavan. ఆ యొక్క భవనానికి నన్ను తీసుకొని వెళ్తాడు. To be with him forever and ever. ఆయనతో పాటు మరి నిత్యత్వం వరకు నిలిచి ఉండే కొరకే. What a wonderful plan of God. ఎంత గొప్ప దేవుని ప్రణాళిక ఇది. Am I worth it?
Am I worth it? దానికి మనం అర్హులమా? Yeah. In 7:17 of Job, you know what the Lord says? యోబు Job is telling. యోబు గ్రంథము 17:17లో ఏం asking రాసేస్తున్నాడు? Job is asking a question to God. యోబు ఇక్కడ దేవుని ఒక ప్రశ్నిస్తున్నాడు. Lord, what is man that you put your heart upon him, Lord? మీరు దాంట్ మీద హృదయమా? వాట్ యు కాల్ హార్ట్? 7:17 Job. 7:17. Firstly, you are honoring him. In Telugu, it is firstly. Okay, honoring him. Secondly, అతని మీద నీ మనసు ఉందా లేదా? యాక్చువల్లీ మనసు ఇస్ నాట్ ద రైట్ వర్డ్. ఐ డోంట్ నో వాట్ యు కాల్ హార్ట్. హృదయం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ హార్ట్. ఇంగ్లీష్లో అయితే హార్ట్ అని రాసింది, తెలుగులో మనస్సు. Man that you put your heart upon him, Lord. What is man that thou should magnify him? Yes. And thou should set thine heart upon him. Set thy heart upon him. అతని మీద నీవు నీ మనస్సు నిల్పనేలా. What are you and I? We come late to the house of God. Sometimes we feel like we sing songs. Okay, sometimes if I feel I'll read Bible. Sometimes if I feel I'll pray. I don't honor God. Yet the Bible says, what is man that you're putting your heart upon him? కొన్నిసార్లు మనం మందిరానికి లేట్గా వస్తాము. కొన్నిసార్లు ఆ యొక్క సహవాసం దేవునితో ఆ యొక్క రిలేషన్షిప్ లేదంటే సహవాసం కలిగి ఉండడం, బైబిల్ చదవం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ వచనంలో ఏం రాయబడుతుంది? అతని మీద నీవు మనస్సు నిలుపనేలా. హృదయం, నాట్ మనసు. మనసు ఈజ్ అతని మీద నీవు హృదయము నిలుపనేలా. Isn't it? And you know, whenever we disobey God, whenever we don't honor God, ఎప్పుడైతే మనం దేవుణ్ణి గణపరచమో, all young people also listen here very carefully. యవనస్తులందరూ కూడా దయచేసి గమనించండి. Do you know where you grieve God? మరి ఎక్కడ దేవుని మనము దుఃఖపరుస్తామో తెలుసా? 6:5 Genesis. ఆదికాండము 6:5లో ఉంటుంది. Genesis 6:5. ఆదికాండము 6:5. But the Lord repented the Lord that he created man. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. Here they have not used the word manasu. Here see they have used the word hridayam. ఇక్కడ మనస్సు అని రాయబడలేదు, ఇక్కడ మాత్రం హృదయం అని రాయబడుతుంది. హృదయంలో ఏమవుతుంది? హృదయంలో ఏమైంది? సంతాపము పొంది ఉన్నాడు. Grieving, Lord is grieving, no? సంతాపం పొందుతున్నాడు దేవుడు. He gave his life for you. ఆయన తన యొక్క జీవితాన్ని మన కొరకు ఇచ్చాడు. To be with him forever and ever. మనం ఆయనతో పాటు ఆ యొక్క నిత్యత్వంలో ఉండడం కొరకై. Why should my God prepare a place for me? What am I after all? అసలు దేవుడు నా కొరకే స్థలం సిద్ధపరచడానికి అవసరం ఏముంది? అసలు నేను ఎవరిని? Who am I? అసలు నేను ఎవరిని? See, supposing the Prime Minister is coming to say Gautam Nagar, Bethlehem tomorrow. ఒకవేళ ఆ యొక్క ప్రధానమంత్రి యొక్క గౌతమ్ నగర్ ప్రాంతానికి రేపు పొద్దున వస్తున్నాడు అనుకోండి, బెత్లెహేం చర్చ్కి వస్తారు, బెత్లెహేం ప్రార్థన మందిరంకి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వైట్ వాష్, isn't it? Everything will become very neat. These roads will be relaid. Everything. The police will come 100 times. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎంతో నీట్గా మొత్తం ఊడ్చిపెట్టి రోడ్లన్నీ కూడా కొత్త వేయడం అవన్నీ స్టార్ట్ చేస్తారు కదా. That is called preparation, no? అదే సిద్ధపాటు కదా. Now the Lord is preparing. మరి ఈ విధంగా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. The Bible said the streets of gold are in heaven. ఆ యొక్క బంగారు వీధులు అనేటువంటి పరలోకంలో ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. I am going to go to that place. అటువంటి ఆ యొక్క స్థలానికి నేను వెళ్ళబోతున్నాను. Then it says Isaiah 43:1 last line. ఇక్కడ యెషయా గ్రంథం 43 చివరి మనం చదువుకున్న భాగంలో చివరిలో లైన్లో ఉంది. I have called you out by your name. You are mine. భయపడకుము, నేను పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. You have been called out by your name. పేరు పెట్టి నిన్ను పిలిచినాను. God doesn't say A or O, no. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు. God doesn't call you as A and O and all. No, we call, hey, come here. దేవుడు నువ్వు ఓ ఇలా రా లేకుంటే అని పేరు లేకుండా పిలవలేదు కదా. He calls you out by your name. పేరు పెట్టి పిలిచాడు. 10:20 of Luke says, లూకా సువార్త 10:20 ఉంది. What is written there? అక్కడ ఏం రాయబడింది? Rejoice in this that your names are written in heaven. పరలోకమందు మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పాను. Rejoice. సంతోషించుడి. That is why I asked you that question. How many of you are rejoicing? అందుకే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాను, మీరు ఎందుకు ప్రభునందు ఆనందిస్తున్నారు అని. Created by my God.
నేను నా ప్రభువు చేత సృజింపబడిన I వాడను. am transformed by my God. నేను నా ప్రభువు చేత మార్పులో నొందికి Okay, వచ్చిన I have been redeemed by my God. నేను నా ప్రభువు చేత విమోచింపబడి ఉన్నాను. I have been called out by my God. నేను నా దేవుని చేత పేరు పెట్టి పిలువబడుతూ వచ్చాను. I have been converted from Jacob to Israel. నేను మరి యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చాను. How much should you worship this Lord? మరి ఇటువంటి ఇన్ని చేసిన దేవుని ఏ విధంగా ఆరాధించాలి How మనం? much of thankfulness we should have in our hearts? ఎంత గొప్ప కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. Come, let's worship this Lord. రండి ప్రభువుని మనం ఆరాధిద్దాం.